నమస్కారం. షిరిడీ వెళ్లే సాయి భక్తులకు ఒక శుభవార్త. శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడీ సాయిబాబా గుడికి కేవలం 3 నిమిషాల నడక దూరంలో 3 స్టార్ వసతులతో కూడిన సాయి తులసి భవన్ సత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కులమత భేదాలకు తావులేకుండా అత్యంత అందుబాటు ధరలో అంటే కేవలం 1200 నుంచి 1600 రూపాయలకే గదులను అద్దెకు ఇస్తూ అందులో బస చేసే భక్తులందరికీ ఉదయం టిఫిన్, 2 పూటలా భోజనం, సాయంత్రం టీ వంటి సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నారు. మరోవైపు ఇదే ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ప్రతి పౌర్ణమికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ చెకిలం రమణయ్య, ప్రాజెక్ట్ చైర్మన్ ఊర నరసింహ గుప్తా, సెక్రటరీ చిన్న భిక్షమయ్య, ఈసీ మెంబర్లు ఆనంద్, కాశీనాథం, ఫోర్మెన్ కమిటీ మెంబర్ మురళి, ధర్మకర్తలు కాచం శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ తదితరుల పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నాయి. కాగా షిరిడీలో ఆన్లైన్ ద్వారా ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు 9860807193 నంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. భగవద్భక్తులందరికీ కూడా వినమ్రపూర్వక ప్రణామాలతో షిరిడీలోని సాయిబాబా ఏదైతే ఉన్నారో అది భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎంతోమంది లక్షలాది మంది కొలుస్తున్న భగవంతుడుగా భావిస్తున్నాం. అట్లాగే ఎవరైతే ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్న దాన్ని వరంగా ఇస్తున్న ఆచారం సాయిబాబాది. గత కొన్ని సంవత్సరాల నుండి దేదీప్యమానంగా షిరిడీ నందు విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా లక్షలాది మందితో విరాజిల్లుతున్నది. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో వేల గుళ్ళు నివాస స్థిరపరిచినారు. అటువంటి వాటిలలో కూడా సాయి అన్నప్రసాదంగా ప్రతి పౌర్ణమికి విశేషంగా ప్రజలను ఆకట్టుకోవడానికి, ప్రజలకు సాయి ప్రసాదాన్ని అందించడానికి శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ట్రస్టు షిరిడీ నందు గుడికి 3 నిమిషాల దగ్గర కాలినడకలో నిర్మాణం చేయడం జరిగింది. ఆ సంస్థకు అధ్యక్షుడిగా నేనున్నాను. మిగతా వీళ్ళంతా కూడా మా కార్యవర్గ సభ్యులు. అక్కడ కూడా ప్రతిరోజు 65 రూములు ఉన్న దాంట్లోకి భక్తులు వచ్చిన తక్షణమే వారికి కావలసిన వసతులు కలగజేస్తూ భోజన వసతి, టిఫిను, రాత్రి డిన్నర్ ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే అరేంజ్ చేస్తున్నాం. రూమ్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా అడ్వాన్స్గా చెప్పి అయ్యా మాకు కూడా భోజనం పెట్టండి అంటే ఎంతమందికైనా భోజనం ఇస్తున్నాం. కులమత భేదం లేకుండా అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు దిల్సుఖ్ నగర్లోని కొత్తపేట నందు ఎన్టీఆర్ నగర్లో ప్రతి పౌర్ణమిలో భాగంగా ఈరోజు కూడా సుమారు 1000 మందికి భోజనం సాయి ప్రసాదాన్ని సమర్పించడం జరిగింది. ఈ మా సాయి తులసి భవన్ ఏదైతే పేరుతో షిరిడీలో ఉందో భక్తులు ఎవరైనా కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు వసతి కోసం. ఆ వసతి కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఉచితంగా అల్పాహారము, సాయి ప్రసాదం అన్నీ కూడా సమర్పిస్తున్నారు. మా అందరి కార్యవర్గము మరియు దాతల సహకారంతో చేస్తున్నాం. మీరెవరైనా వెళ్ళాల్సి షిరిడీ దర్శనానికి వెళ్తే సంప్రదించాల్సింది ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు, నమస్కారం. ఈ కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం అనే దాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఊర నరసింహగుప్తా గారు సాయిబాబా టెంపుల్ చైర్మన్గా ఉన్నారు. వారిని మా కార్యవర్గం అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమానికి చైర్మన్గా నియమించడం జరిగింది. వారు ఇప్పుడు వారి మాటల్లో మీరందరూ వినండి. ధన్యవాదాలు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। बोलो लक्ष्मी नरसिम्हा स्वामी की जय।
ఈరోజు నరసింహస్వామి జయంతి పౌర్ణమి. ఈ సందర్భంగా మా శ్రీ సాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం షిరిడి నందు తులసి భవన్గా ఏర్పాటు చేసుకున్నాము పేరు. అక్కడ తులసి భవన్ అనేది ఒక 72 రూమ్లతో ఒక వైట్ హౌస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ వైట్ హౌస్ రీతిలో తీర్చిదిద్దాము దాన్ని. అక్కడ పోయిన భక్తులకు మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనము, మళ్ళీ 4 o'clock టీ, సాయంత్రం మళ్ళీ 9 గంటలకు డిన్నరు, ఈ విధంగా ఏర్పాటు చేసిన పైన అక్కడ రూమ్ తీసుకున్న భక్తులకు ఆ విధంగా ఏర్పాటు చేశాము. ఆ విధంగా అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఇయర్లీ నెల అన్నప్రసాదాన్ని మన సంస్థ ద్వారా జరపాలని చెప్పి దానికి ప్రాజెక్ట్ చైర్మన్గా నన్ను మా కార్యవర్గం మా అధ్యక్షులు రమణయ్య గారు, చక్ర రమణయ్య గారు ఈ విధంగా నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఇది 6వ నెల జరుగుతుంది. 6 నెలల నుంచి విరివిరామంగా కూడా ప్రతి పౌర్ణమికి 1000-1200 మందికి భోజన సౌకర్యాన్ని ఇక్కడే అందిస్తున్నాము. ఎప్పుడు కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గ్రహించి ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అందరికీ కూడా ఇంకెవరైనా కానీ మా షిరిడి వెళ్ళాలంటే మా తులసి భవన్ యొక్క పేరు చెప్తే ఏ ఆటో వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళు తీసుకెళ్తారు. మీరు పోగానే రూమ్ కూడా దొరుకుతుంది. రూమ్ కూడా చాలా అక్కడ తక్కువ రేట్లో మీకు ఇది ఉంటుంది. అది 1200, 1500, 1600 ఈ ప్రకారంగా మేము నిర్వహించాము రేట్స్. కానీ ఎట్లా ఉంటుందంటే 3 స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించి తప్పనిసరిగా షిరిడి పైన వారు మీరు మా తులసి భవన్ను సందర్శించి అక్కడ బస చేయవలసిందిగా భక్తులకు అందరికీ కూడా మా యొక్క విన్నపము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ జరగాలని చెప్పి ఈ అన్నప్రసాదం ఇంకా విరివిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి. అన్నప్రసాదాన్ని మా నవ్యశ్రీ కేటర్స్ కాసం శ్రీనివాస్ గారని చాలా తక్కువ డబ్బులు తీసుకొని చాలా బాగా భోజనాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఆ కాసం శ్రీనివాసు గారు మా యొక్క కార్యవర్గం నుంచి మా యొక్క సంస్థ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భక్తులు భయప్రసాదాలకు కూర్చి తీర్థయాత్రలు చేస్తుంటారు. అదేవిధంగా షిరిడి సాయికి వెళ్ళిన ప్రతి భక్తులకు కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్ళగానే ఆహ్లాదకరంగా మనం ఒక వసతి ఏర్పాటు చేయడం జరిగింది. సాయి తులసి భవన్ పేరుతోని మేము ఒక 72 గదులతోనే అక్కడ వసతి గృహం సత్రం నిర్మించడం జరిగింది. 3 స్టార్ ఫెసిలిటీతోని అక్కడ వచ్చిన భక్తులకు వసతి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సేవా దృక్పథంతో సేవే మార్గంలో సేవ లక్ష్యంగా పెట్టుకొని ఎట్లయితే షిరిడీలో మేము సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కొత్తపేటలో వైట్ హౌస్ ఎదురుగా ఉన్న మా రిజిస్టర్ ఆఫీస్ నందు ప్రతి నెల పౌర్ణమి రోజు కనీసం సుమారు 1000 మందికి మీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాము. మీ ట్రస్ట్ యొక్క లక్ష్యము సేవే మార్గము, సేవే లక్ష్యము, సేవా దృక్పథంతో ప్రతి నెల ఇక్కడ ఒక 1000 మందికి అక్కడైతే నిత్య అన్నదానం షిరిడీలో వచ్చిన వాళ్ళకు వసతి అన్నదానం ఉదయం అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా భక్తులకు 3 నిమిషాల నడకతోనే మనకు షిరిడీ చేరుకునే దర్శనం చేసుకునే విధంగా మంచి ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు 6 నెలల దిగ్విజయంగా చెట్ల రమణయ్య గారి అధ్యక్షతన ప్రాజెక్ట్ చైర్మన్ ఊరు నరసింహగుప్తా గారు మరియు నేను చిన్నభిక్షమైన కార్యవర్గ సహకారంతో దిగ్విజయంగా చేస్తున్నాము. షిరిడీకి వెళ్ళే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మీ ద్వారా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.